మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుతా ఉండి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నా. మొదటి మాట, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. చిన్న మాట ప్రార్థన చేసుకో. ప్రేమగల మా కన్న తండ్రి నేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా కన్న తండ్రి, మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. వాక్యాన్ని విరవండి. వాక్యము చాటును మీరు దాచి ఉంచిన నూతనమైన, లోతైన, శ్రేష్టమైన, అలాగనే ఇదిగో ప్రభు నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో ఆత్మ ప్రత్యక్షతతో కూడిన, లేఖన ప్రత్యక్షతతో ఇమిడినటువంటి క్రీస్తు మర్మమైన సర్వ సంపూర్ణ సత్య ఉపదేశమును బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంచంలోంచి మీరు కనపడుచు నీ బలమైన వాక్శక్తిని అనుగ్రహించి, మీ దాసు నోటిని మీ నోటి బోరగా చేసి, ఆ పిదప నీ బలమైన వాక్శక్తినిచ్చి, ప్రభువా నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడండి. మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుచు ఈ ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుతున్నాం మా ప్రభువా. ఇదిగో తండ్రి, ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నా అది దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, అవి ఎంత ప్రమాదకరమైన మంత్ర సంబంధమైన, ఈ లోక సంబంధమైన దేవీ దేవతలు దేవుళ్ళు అనబడిన, లేదా కుల సంబంధమైన దేవీ దేవతలు దేవుళ్ళు అనబడిన, ఏవి ఏ కోణంలో ఏ రీతిగా దాడి నిర్ణయించినా, దాడి చేస్తున్నా, అడ్డగిస్తున్నా, నీ ధారాళమైన ఆత్మ నడిపింపుని రాకుండా, నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు నీ ప్రజల చెవిన పడకుండా, హృదయంలో స్థిరపరచబడకుండా, నువ్వు అనుకున్నది జరగకుండా అడ్డుపడుతున్నది ఏదైనా సరే యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాను. నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నా. ఇప్పుడే అక్కడ ఈ క్షణం మంది యేసు నామములు వాటి ప్రభావం లయమైపోవునుగా. నీ గొప్ప కార్యాలు జరిగించమని దేవా, నీ బలమైన సన్నిధి ప్రభావం యేసు నామములో మా మధ్య ఉండునుగాక. ఈ ప్రాంతంలోకి వీస్తున్న బిడల వారు ఉన్న గృహమైన సినాయి పర్వతంగా చేసి, స్తుతి సింహాసనాసనుడివై ఉండి నీలోంచి ప్రభావం నలుదిగులు ప్రబలిలాగా చేసి, మాతో నాతో అందరితో నువ్వు సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. ప్రభువా, నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీదే ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడుతున్నాను. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించు. నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. నీ శుద్ధ జలం నన్ను కడిగి పవిత్రపరిచి సమస్త కీడును కొట్టివేసి నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణగా మార్చి, పరలో శుద్ధ సువర్ణ చైలు నా నిత్యం ఇంకనూ గొప్పగా ఉంచి. ప్రభువా, యెహెజ్కేలు గ్రంథం 2:1-2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని అందరినీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టండి. మత్తయి 10:1 7-8-20 వచ్చిన ప్రకారం, యెషయా 51:16 ప్రకారం, అపోస్తుల కార్యం 4:27-37 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయండి. ఇర్మియా 1:9-10-18-19 నీ కృప నాకు దయచేయండి. అయ్యా, మీరే అందరితో నాతో మాట్లాడమని బతిమలాడుచున్నాం. సమాజాన్ని, ప్రజలను, కరెంట్ను, వాతావరణ సమస్తాన్ని మీ స్వాధీనం తీసుకోండి. నాతో మాతో అందరితో మీరు మాట్లాడు. మేమంతా సంపూర్ణ సిద్ధి పొందినట్లుగా, ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన పని యావత్తు సమర్థవంతంగా చేసి నేను మహింపరచున్నట్లుగా కృప కలుగుటకై మాకు బోధించి మమ్మల్ని బలపరిచి నడిపించమని, మా చేయి పట్టుకొని నీ నిత్యానుసారముగా, నీ ఆలోచన చొప్పున, నీ మాట చొప్పున, నీ ఆత్మ చొప్పున నీవు అనుకున్న మార్గం మమ్మల్ని నడిపించి, నువ్వు అనుకున్న పని మా ద్వారా జరిగించి, నువ్వు అనుకున్న సంపూర్ణ సిద్ధి మాకు అనుగ్రహించి, నువ్వు అనుకున్నటువంటి దేవా వధువులో నువ్వు నిర్ణయించిన ఆ ఉన్నతమైన హోదా ఇచ్చి నిత్య రాజ్య పరిపాలన యుగ యుగాలు నీతో కలిసి చేసే భాగ్యము మాకు అనుగ్రహించమని, అది కలుగునట్లుగా ఉపదేశించి మమ్మల్ని అందుకు సిద్ధపరచమని, అది దక్కించుకొని నీకు మహింపరచుకునే భాగ్యం కూడా దయచేయమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని
నీ కృపాస్తాలుగా సమస్తాన్ని అప్పజెప్పుకుంటూ నా చుట్టూరు మా చుట్టూరు నీ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెనవి నీ మహిమేగాని జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింపచేసి యెషయా 51:16 నీ చేతులను దాచిపెట్టి 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6వ అధ్యాయం 16 దేవదూతలు అగ్నివంటి రథము సాయం చుట్టూ కావులు గుంచు నీ కనుదృశ్య ముఖాన్ని తేజం అని వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయబడి సమస్తంపై ప్రకాశింపచేసి సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయబడి నన్ను మమ్మల్ని కమ్మెలాగా చేసి నీవే మాతోని మాట్లాడి నీ ఆత్మకార్యములు జరిగించమని ప్రతి విషయాన్ని పరిష్కారము చూపించమని యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నేను మాయంపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమ్ముకూడిన నా ఈ మాటలు వింటున్న ఈ వీడియో ద్వారా నీకు ముందైనా వింటున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదవబడిన వాక్యంలో నమ్మకమైన వానికి అనే మాట కనపడుతూ ఉంది. ఏ పని ఏర్పాటు చేసుకోవాలన్నా నమ్మకత్వాన్నే ఆధారంగా ఉంటుంది. ఒక షాపులో వ్యక్తిని జాబుకు కుదుర్చుకోవాలన్నా నమ్మకమైన వాడైతేనే ఉంచుకుంటాడు. అది జీతం ఇవ్వటానికి ఆ షాపులో యజమానుడు షాపులో చేర్చుకుంటాడు అన్నమాట. అలాగనే పార్ట్నర్షిప్ అయినా వ్యాపారంలో అయినా సరే పార్ట్నర్షిప్గా ఉన్నాడు నమ్మకస్తుడైతేనే అతనితో జట్టు కట్టి వ్యాపార లావాదేవీలకు అడుగులు వేస్తాడు. ఇప్పుడు ఎన్నో కంపెనీలు ఉన్నాయి, ఆయా కంపెనీలు ఇన్క్లూడ్ అవుతాయి, కొన్ని ఏమో కలిసి కట్టుగా నడుద్దామని చెప్పని ఒక ఆలోచనకు వచ్చి అడుగులు వేస్తారు. కారణం వారి మధ్యలో ఏముంది? నమ్మకం. అలాగే స్నేహితునికి మధ్యలో నమ్మకం అయితేనే ఆ నమ్మకం కుదరటానికి అవతల వ్యక్తి స్నేహం చేయడానికి యువతల వ్యక్తి కొంత తగ్గించుకొని మరి స్నేహాన్ని చేస్తారు. ఆ స్నేహాన్ని బలపడటానికి అవసరమైతే ఖర్చు పెట్టుకుంటారు, కొంత ధనము, నీకు ఇదిగో నాకు ఇది అని చెప్పాను, లేదంటే నేను నీకు మొన్న ఇప్పించాను కదా నాకు ఇప్పుడు ఇప్పించు అని చెప్పాను. అలా ఏదో తినుబండారాల విషయంలో, డ్రింక్ విషయంలో ఇట్లా ఆ స్నేహాన్ని బలపరుచుకోవడానికి వాళ్ళ మధ్య నమ్మకత్వం ఏర్పడటానికి కొంత ఇచ్చిపుచ్చుకోవటాలు అనేది జరుగుతుంది. అది ఆడపిల్లల విషయంలో అయినా మగపిల్లల విషయంలో. కొంతమంది స్నేహం ముసుగులో నమ్మకంగా ఉండి వమ్ము చేస్తారు. వమ్ము అంటే కుట్ర చేయటం, తేడా చేస్తారన్నమాట. అట్లాంటి వ్యక్తులను పొరపాటును కూడా జన్మలో నమ్మకూడదు అన్నమాట. ఏంది స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే ఎంత వాటికి ఉంచాలో అంత వాటికి, ఎక్కువ మాత్రం పులుముకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నమ్మించి తడిగుడ్డ వేసి గొంతులు కోసే వ్యవహారము, ఆ ఆలోచనలు, అటువంటి అభిప్రాయాలు, అటువంటి బుద్ధులు కలిగిన వ్యక్తులు ఉన్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. మరి బ్రతకటం ఎలా అంటే దేవుని పాదాలు పట్టుకుంటే అన్ని విషయాల్లో నీకు వివేకమును అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ వివేకము నీకు వచ్చిందంటే ఎవరు ఎక్కడ ఎలా ఉంటున్నారు, ఎటువంటి స్వభావంతో నీతో కదులుతున్నారు, నీతో మాట్లాడుతున్నారు, ఎటువైపు నుంచి రెచ్చగొట్టి మరి మనల్ని ఇరుకుల్లో తీసుకెళ్తారు, రెచ్చగొడతారు వాళ్ళే. ఈమెలో నుంచి ఎటువంటి ప్రతిస్పందన వస్తుంది, ఇతనులో నుంచి ఎటువంటి ప్రతిస్పందన వస్తుంది, ఇట్లా రివర్స్ వేస్తారనమాట. రివర్స్ వేసినప్పుడు రివర్స్లో మాట్లాడుతారు, కావాలని మనం రెచ్చగొడతానికి మాట్లాడుతారు. ఆ తర్వాత తీసుకెళ్ళి ఇరుకులో పెడతారు. ఇదిగో పలానా ఆమె ఇలా అంది, పలానా అతను ఇలా అన్నాడు అని చెప్పని నిన్నే ఇరికిస్తారు. ఆడ దేశంపై ఇంకెవరిని ఇరికిరు. మాట్లాడింది ఎవరు? ఆమె. మాట్లాడింది ఎవరు? అతను. దేశంపై ఇరికిచ్చేది ఎవరు? ఆమె, అతనే. అంటే ఈ ముందుగా రెచ్చగొట్టిన వ్యక్తులు మా ప్రమేయం ఏమి లేదు, మేము అసలు దీంట్లో ఏ ఇన్వాల్వ్మెంట్ కాలేదు, అంతా చేసింది వాళ్ళే అంటారు. అంటే తిరిగి నీ మీదకే బౌన్స్ అయ్యి తగులుతుంది అనమాట. అది నమ్మకంగా ఉంటూ వంచన చేస్తారు. స్నేహం విషయంలో ప్రేమ అనే ముసుగు వేసుకుంటారు,
శరీరాన్ని అనుభవించేంత వరకు అసలు నువ్వు ఒక దేవతలా కనపడతావు వాడికి. ప్రేమనే ముసుగేసుకొని ఆమెకు నువ్వు ఎలా కనపడుతావు అంటే దేవుళ్ళలా కనపడతాడు. చివరికి స్త్రీతో పురుషుడు ప్రేమని మొదలు పెడితే ఆమె శరీరాన్ని అనుభవించిన తర్వాత ఆమె శరీరం మీద ఉన్న ఆ వ్యామోహం నిమిత్తమై వాడు ప్రేమ 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 ప్రేమని వెంటబడతాడు. చివరికి ఆ కోరిక నెరవేరిన తర్వాత పిలుస్తున్నా కానీ వాడు కదా తిరగడట్టు. వాడు నువ్వు పిలుస్తున్నా కానీ ఇక పొరపాటును కూడా నీ వైపు చూడటం. ఎందుకంటే నాకు కావాల్సిన అవసరం తీరింది. ఇక నెక్స్ట్ నువ్వు కుక్క పిల్లాలని నా వెనకాల పడొస్తావు. కుక్క పిల్లను చూడండి, మచ్చిక చేసుకోవాలంటే దానికి బెల్లం గడ్డ ఒకటి పెడితే చాలు. బెల్లం ముక్క ఉంటుందిగా, బెల్లం ముక్క ఒకటి చిన్న ముక్క దానికి నువ్వు కొరికి పెడితే చాలు, నీ వెనకాల పడి తిరుగుద్ది. అది చచ్చిపోయేంత వరకు కూడా నిన్ను మర్చిపోదు. నువ్వు ఎక్కడున్నా సరే అది పసిగట్టుద్ది. దాన్ని మచ్చిక చేసుకోవాలంటే మొదటిగా చిన్న బెల్లం గడ్డ ఒకటి పెడితే చాలు. లేదు మంచి ఆకలి మీద ఉన్నప్పుడు దాన్ని పద్దాకలు కదిలించి దాన్ని పరామర్శిస్తున్న 4 ముద్దలు అన్నం పెడితే చాలు, బతుకున్నంతకాలం గుర్తుపెట్టుకుంటుంది. ఒక స్త్రీ విషయంలో శరీరాన్ని అనుభవించడానికి వాడు ఎన్నో రకాల అడుగులు వేసిన తర్వాత ఆ కోరిక నెరవేరిందంటే ఇక నువ్వే కుక్క పిల్లలాగా వాడి వెనకాల పడి తిరుగుతావు. ఏంది నన్ను ఎంత పని చేసావు, నన్ను అట్ట చేసి ఎట్ట చేసి నేను తలెత్తుకొని బతకగలనా, నిన్ను ఎంత నమ్మాను అని చెప్పని బోర్ని తర్వాత వాడి వ్యక్తిత్వం అనేది బయటపడిన తర్వాత బోర్ని ఏడవటం తప్ప రెండోది ఉండదు. అయ్యో తొందరపడి అడుగులు వేసా, తొందరపడి తప్పుడు నిర్ణయం చేశా, లబో జిబో అని చెప్పి నెచ్చినోరు బాదుకుంటే ఉపయోగం ఏముంది? చేయి జారిపోయింది, వాడు కావాలనుకున్నది నువ్వు అందించావు. ఇంక వాడి చేతిలో నీ చుట్టూ ఉంది, కానీ నీ పెండ్లి అనేది జరిగితే అప్పుడు నీ చేతిలో వాడు ఉంటాడు. అధికారికంగా ఎక్కడికైనా పోయి అడుగులు వేసినా నిర్ణయం చేసి ఒక దారికి తెచ్చుకోవచ్చు. అసలు ఏమి లేకుండా అడుగులు వేసి ఇక నీ శరీరాన్ని అసలు పెళ్లి దాకనా ప్రేమ, మన ఇద్దరు ప్రేమ గుర్చేంది వ్యాలంటైన్స్ డే రోజు మరి శరీరాన్ని నాకు గిఫ్ట్గా ఇవ్వాలి, ఇన్ని సంవత్సరాల ప్రేమ అంటాడు. సప్పగా వెళ్ళిపోయి వాడు చెప్పిన మాయ మాటలన్నీ నమ్మి శరీరాన్ని అప్పచెప్పి భ్రష్టురాళ్ళు అయిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక ఆడపిల్ల మగపిల్లగాడి విషయంలో ఎరేస్తుందంటే ఏంటయ్యా అసలు ఆధారము కావాలనుకుంటుంది ఏంటంటే ఒకే ఒక కారణం, ఆ వ్యక్తికి ఏదైనా ఆస్తిపాస్తులు ఉంటే ఆ ఆస్తులన్నీ కరగదీసిందాక ఈ చల్లి వాడి వెనకాలే పడి తిరుగుతుంది. ఎప్పుడైతే వాడి దగ్గర సరుకంత అయిపోయిందని తేలిపోద్దో సభకు నమస్కారం బాయ్ బాయ్ అంటుంది. ఇంకోటి ఆల్రెడీ వీడు సరుకు అయిపోతుందని తెలుస్తునే లోపల ఇంకొక చోట ఎక్కడో ఇంకొకడికి ఎమ్మనే టాటా చెయ్యి ఊపుంటుంది. ఇక వాడే ఉంది ఎర్రి. ఇప్పుడు అంత లోకం ఎలా ఉందంటే ఆండ్రాయిడ్ సెల్ చేతిలోకి వచ్చిన తర్వాత పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ చూస్తూ ఉన్నారు. ఇవాళ యవన ప్రాయంలో ఉన్నటువంటి యవనస్తులు కానీ 10-13 సంవత్సరాలు వస్తే చాలు, ఆడపిల్లకైనా మగపిల్లగాడికైనా సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది. ఇక వాళ్ళకు చూడకుండా ప్రపంచంలో కూడా అడుగులు వేసి చూసి మరి అక్కడే ఈత కొడుతున్న వాళ్ళు ఉన్నారు. మనసులను, తలంపులు, ఊహల, ఆలోచనలను, హృదయాన్ని పాడు చేసుకుంటున్నారు. చివరికి అది ముదిరిపోతే ఎవరో ఒకరికి శరీరాన్ని అప్పచెప్పి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇవాళ ప్రపంచం అంతా ఈ పాపంలో మునిగి తేలుతూ ఉంది. ఎవడో ఒకడికి అది హాయి చెప్పింది అనుకు వెంటనే ఆహా నా అంత అందగాడు లేడు, నన్ను చూసి ఇది హాయి చెబుతుందని చెప్పని ఇక ఎవడికి పడలేదు నాకే పడిందని చెప్పాడు. ఇక వాడి ఇష్టం, వాడి పులుసు కరిగిపోయిన దాకా వాడి వెనకాల తిరిగి మళ్ళీ ఇంకొకటి హాయి చెబుతాడు. నమ్మకత్వం ఎక్కడుంది? నమ్మకత్వం లేదు. అంటే వీళ్ళని నమ్మించడానికి మాత్రం నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తారు. చల్లి లేదంటే కూతుళ్ళు ఉన్నారు, కూతుళ్ళు ఏం చేస్తారు, అవసరానికి ఎట్లయినా ఆస్తి మొత్తం రాబట్టుకోవటానికో మేలు పొందటానికో నమ్మకంగా చల్లిని తండ్రిని నమ్మించి చివరికి అంతా లాక్కొని అయిపోయిన తర్వాత ఏం పెట్టారు మాకు మీరు అని చెప్పని దెప్పిపోవడం. అసలు వాళ్ళు పొడిసే పొడుపులు అంటే మామూలుగా ఉండవు అన్నమాట. నరాలు దిగిపోతాయి, అంత నమ్మకంగా ఉంటారు, అంతే పోట్లు వేస్తూ ఉంటారు అన్నమాట. ఇది తల్లి తండ్రులకు ఆడపిల్లల వైపు నుంచి ఉండే
మాటలు కానీ ఫ్లోటింగ్ కానీ. ఇక కొడుకుల కాడికి వచ్చేసరికి ఆస్తి పెట్టిందాక ఒక రకంగా ఉంటుంది, ఆస్తి పెట్టక ముందు ఇంకొక రకంగా ఉంటుంది. ఆస్తి పెట్టక ముందు తల్లి తండ్రి ఇక మాతృదేవో భవ అన్నట్లుగా ఇక వాళ్ళకి దేవుడే కనపడతాడు. లోకంలో ఉన్న వాళ్ళకి రెండు రకాలు కనపడతారు కాబట్టి అట్లనే వాడికి కనపడుతూ ఉంటారు వీళ్ళిద్దరు ఆస్తి పెట్టనంత వరకు. ఆస్తి పెట్టిన తర్వాత ఫుట్బాల్ దన్నాడు దంతారు బయటికి, నమ్మకంగానే ఉంటా. ఇవాళ చాలా చోట్ల అదే జరుగుతూ ఉంది. ఏసన్న గారు చెబుతారు, ఓ పెద్ద ఆయన అంట కొడుకు నడి రోడ్డు మీద పట్టుకుని గుప్ప గుద్దుతుండంట గుండెల మీద, నెత్తురుగా కూర్చోగడ ఎగశ్వాస మీద ఆ కొడుకు చేతులు తన్నులు తింటానే ఉండంట ఆ పెద్ద ఆయన. ఏసన్న గారు చూసి, ఏవయా అంతసేపు తన్నులు తినకపోతే వాడు అడిగింది అది ఇవ్వచ్చు, ఏందండి ఇచ్చేది, వాడిని ఆస్తి రాసి ఇవ్వమంటాడు, నేను బతికుండగా వాడికి రాసి ఇటు ఏందన్నాడు. మరి బతికుండగా వాడికి రాసి ఇటు ఏంది అన్న బాగానే వాడు నిన్ను సావగొడుతుండకంటే చచ్చిపోయినా పర్లేదు కానీ వాడికి మాత్రం నేను రాయను. మరి నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏం రాచ్చు అని చెప్పని ఏసన్న గారు ఒక మాట చెబుతా, మర్యాదగా ఉండగానే ఎవరితో వాళ్ళకి తేల్చి పంచి ఇచ్చి వెళ్ళిపోండి, లేదనుక సావగొట్టి పోతారు. సావగొడతానంట, మామూలు కొడతలా నెచ్చురుగా కూర్చుండండి. నమ్మకత్వం, నమ్మకంగా ఉండే ఆస్తి కాస్త రాయించుకొని ఇక చెప్పడానికి ఏమీ లేదన్నమాట. భయంకరమైన పరిస్థితి. ఇలా బాగుంది. ఏంది ప్రపంచవ్యాప్తంగా నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తున్నారు, నమ్మకత్వం అనేది చూపిస్తున్నారే కానీ నమ్మకంగా ఉండట్లేదు ఎవరు కూడా. ప్రపంచవ్యాప్తంగా చెబుతున్న క్రైస్తవ లోకంలో కూడా ఈ తెగులు ఉంది. దైవజనులు అదే అన్నారు, లోకం వచ్చి సంఘంలో కూర్చుంది, సంఘంలో కూడా అదే జాబితా. నమ్మకంగా ఉంటా పరిస్థితి, నమ్మకంగా ఉండి వాళ్ళ అవసరాలకు సేవకులను కూడా ఎలలో వాడతారు. నేను అది చూసే నా జీవితంలో నేను అనుభవించాను, ఇంకొకళ్ళ జీవితంలో కాదు, నా జీవితంలో నేను అనుభవించేది. పాస్టర్ గారు మాకు ఈ పరిస్థితి ఉందని చెప్పని వస్తారు, వాళ్ళ అవసరతలు అక్రతల విషయాలు చెప్తారు. తీరా ఈ పాస్టర్ గారిని చేసపోయి అవతల సమస్యలు నిలబెడతారు. అవసరం తీరి అయిపోయిన తర్వాత నా చెప్పాగా ఫుట్బాల్ దన్నాడు దంతారు పాస్టర్ గారు. అయిపోయింది అవసరం, నువ్వు ఎంతవాటికంటే నాకున్న సమస్య నుంచి నేను బయటపడాలి, అంతవాటికే నువ్వు నాకు అవసరం. ఇట్లాంటి జాబితాలో తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, కడుపును పుట్టిన పిల్లలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, మనవ సంతానం ఉన్నారు. అవసరం నీ దగ్గర బెల్లం గడ్డ ఒకటి ఉంది, ఆస్తి కావచ్చు, బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, లేదంటే నువ్వు వయసులో ఉంటే ఒక ఆడపిల్ల అయితే నీ శరీరం అనేది వాడికి ఒక ధనం లాంటిది, కోరిక తీర్చుకోవడానికి. నీ మీద ఉన్న మోజు తీరేంత వరకు వాడు నీ మీద ఎగబడుతాడు, తెగబడుతాడు, నీ శరీరాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. చివరికి చాడా పడుతుందిరా బండి అనుకున్నప్పుడు జెండా బీగుతాడు. మగవాడి విషయంలో కూడా అంతే, ఉన్న రసం మొత్తం లాగుతుంది. సామెతల గ్రంథం అంటుంది, జారత్వం చేయు ఆ స్త్రీ దగ్గర బోమాకు నా కుమారుడా, ఎందుకంటే నీ బలమంతా దానికి ఇచ్చేస్తావు, చివరికి అది నిన్ను నరకానికి తీసుకెళ్తుందిరా అని చెప్పాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఏమో ఉంది ఆ మాట. జారత్వం చేయు ఆ స్త్రీ ఆ బజార్లో ఉంటే దాని వైపు ఆ ప్రాంతంలో తిరగవాక నువ్వు. అది లాలాటనతో కూడిన మాటలు మాట్లాడుద్దంటే అసలు ఎంతంటే ప్రేమను పులివద్దు అనమాట. అసలు నువ్వు లేకపోతే బ్రతికే లేదు. అసలు అది ఎంత బాగా మాట్లాడుద్దంటే, ఒక యవనస్తుడు ఆ బజార్లో తిరుగుతుండంట. సొలొమోన్ రాజు కిటికీలో కూడా చూస్తూ ఉన్నాడు ఆ సంగతి అంతా. యవనస్తుడు ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు, వాడు పొద్దు గుంకిందాక ఆడాడే తిరుగుతుండంట. అసలు వీడేం చేస్తాడని చెప్పని చూస్తూ ఉంటే, ఎందుకంటే రాజు కాబట్టి తన ఆస్థానంలో ఎవరెవరు ఎక్కడ ఎలా ఉంటారు, ఏవే వ్యవహారాలు కలిగి ఉంటారు, ఎటువంటి వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు, ఎటువంటి అలవాట్లు కలిగి ఉంటారు, ఎటువంటి స్వభావాలతో ఉంటారు, వీళ్ళ స్థితి ఏంటి, స్థాయి ఏంటి, పరిస్థితి ఏంటి, అన్ని విషయాల అవగాహన ఉంటుంది రాజుకి. అందుట్లో సొలొమోను దేవుని చేత వివేకమును జ్ఞాన హృదయాన్ని పొందినోడు. పిచ్చి పిచ్చి ఆటలేయటానికి కుదరదు ఆయన ముందు. ఆ కిటికీలో కూడా కనిపెడతా ఉన్నాడు. ఈయన పరిస్థితి అంతా ఏంటంటే పరిశీలించి కొత్త సంగతులు తెలుసుకొని దానిలో నుంచి దేవుని ద్వారా అందించబడిన శ్రేష్టమైన ఆ తలంపులు, ఆ తలాంచులను
తన ఆస్థానంలో ఉన్నటువంటి ఆ మంత్రులకు, తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు అందించటమే ఇతని పని. ఆ పరంపర, ఆ అలవాట్లో ఆ కిటికీలో కూడా తొంగి చూస్తూ ఉంటే ఒక యవనస్తుడంట పొద్దున మొదలుకొని రాత్రి ప్రొద్దుకు కూర్చున్న సమయం వరకు అటుపోతుండంట, ఇటు వస్తుండంట, అటుపోతుండు, ఇటు పోతుండు. ఆ బజార్ వదిలిపెట్టి మాత్రం పోట్ల. ఈ సంగతి అంతా ఇటు సొలొమోను చూస్తున్నాడు, ఇటు మాత్రం ఒక జారత్వం, అంటే మగనాలి అని కూడా రాస్తుంది. జారత్వము చెయ్యు స్త్రీ అట్లా తిరుగుతూ ఉండి ఆ యవనస్తుడిని చూసింది, పసిగట్టి బర్ర 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 మంచిగా టిక్ టాక్ సిద్ధపడి అలంకరించుకొని బరబర వాడు అటు తిరుగుతుంటే సడన్గా వాడికి ఎదురుపోయింది. ఆ మూల టర్నింగ్లో ఎదురుపోగానే వాడు బెచ్చరపోయి అట్నే చూస్తూ ఉంటే, నీకోసమే వచ్చున్నా, నేను నీకోసమే వచ్చున్నా. మా ఆయన పొరుగురు పోయిండు వ్యాపారం నిమిత్తం, ఇప్పుడల్లా రాడు. ఏంది ఇప్పుడల్లా రాడు కాబట్టి చక్కగా పరుపేశాను, దాని మీద శరీరానికి వెట్ట పుట్టినట్లుగా, అంటే వేడి పుట్టినట్లుగా ఇదిగో కొంత చెక్కను దంచి మరి పొడి చేసి మరి ఆ పరుపు మీద జల్లాను. నీకు నాకు తృప్తి కలిగేంత వరకు ఏంది ఆ పరుపు మీద పడి మనం మన శరీర కోరికలను నెరవేర్చుకుందాం రా అని చెప్పని ఈడ్చుకొని పోయిందంట. అక్కడ ఆ మాట చెబుతే సొలొమోను అంటాడు, జారత్వం చే ఆ స్త్రీ వైపు బోమాకురా, దాని ఇల్లు నరకానికి ద్వారం. ఎందుకు ఈ మాట పరిచయం చేస్తున్నాడంటే, ప్రభు యవ్వన ప్రాయంలో ఉన్నవాడు పొరుగు స్త్రీ ఎవరైనా శరీర కోరికల నిమిత్తం ఆకర్షిస్తుందంటే దాని జోలి బోమాక. ఎందుకంటే నీలో ఉన్న బల ప్రభావం అనేది ఒకటి ఉంది. దేవుడు నిర్ణయించినటువంటి సంతానోత్పత్తికి సంబంధించిన ఆ బల ప్రభావం అనేది మాట మారుస్తుంది అంతే. ఆ బల ప్రభావం అనేది నీలో ఉంది. అది నువ్వు పదే పదే జారత్వం కలిగిన స్త్రీ దగ్గర దాన్ని వాడుతూ ఉంటే చివరికి నీలో ఉన్న రసం మొత్తం లాగేస్తుంది. అది తీసుకుపోయి నిత్య నరకంలో పడేలా చేస్తుంది. చివరికి వ్యసనాక్రాంతులై చాలామంది ఈరోజు ఈ నమ్మకత్వాన్ని ప్రదర్శించిన దాన్ని బట్టి వారి శరీరాలను పాడు చేసుకొని వ్యసనాక్రాంతులై ఆడపిల్లలు ఆ మగపిల్లలు వెనకాల పడి తిరిగి రోడ్లు పట్టి గందరగోళం కుటుంబాలను నాశనం చేసి రోడ్డు మీద పడేస్తున్నాడు లేకపోలేదు. మగపిల్లలు కూడా, నాకు తెలిసి ఒక అన్నయ్య ఉన్నాడు, అతని కోసమే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నమ్మకంగా షాపులో ఉంది. తను మంచిది అని నిరూపించుకోవడానికి తన బంధువులే ఆ షాపులో వర్కర్లుగా ఉన్నారు. వాళ్ళు మొత్తం తేడా అని ముద్ర వేసేసింది. అటు ఆ పని చేస్తూనే మరోపక్క వశీకరణ అనే మంత్ర ప్రయోగాలు చేసి పేరును బట్టి ఫోన్ నెంబర్ని బట్టి చేస్తారు. వాటిలో హోమాలు యజ్ఞాలు కూడా ఉన్నాయి. వశీకరణలు ఏంది, ఇటు మంత్ర ప్రయోగాలు చేయిస్తా మరోపక్క ఆ మంత్రించినటువంటి ఆహారం వాడు ఇస్తాడు కదా, ఆ మాంత్రికుడు ఏదో జలము నీళ్ళు ఇస్తాడు. వాడు ఆ నీళ్లు వేసుకొచ్చి తినే వాటిలో కలిపి వాళ్ళకి అతనికి పెడతాం మొదలుపెట్టింది. మొన్న ఆ మధ్య కబురు పెడితే నేను చెప్పే, అమ్మ అతని మీద ముదిరిపోయి ఉన్నాయి, అవి వశీకరణకు సంబంధించి ముదిరిపోయి ఉన్నాయి. అతని మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తేనే విడుదల పొందుతాడు, లేకపోతే అటు నుంచి విడుదల పొందలేడు అన్న. మరి ఎలా అంట, దేవుడు తెస్తాడు, భయపడమాకండి, ప్రేరాలు ఇచ్చాను కదా అది వాడండి, ఖచ్చితంగా నా దేవుడు పట్టుకొస్తాడు, నేను చేతుల నుంచి ప్రార్థన చేస్తాను అన్న. మొన్న వారంలో అట్టుకుంటా పోయినప్పుడు దేవుడే పట్టుకొచ్చిండు, ఎత్తుక్కుంటూ వచ్చిండు ఇంటికి. అమ్మా మేము ఇద్దరం వచ్చాను, అన్నం పెట్టాను, అన్నం రెడీ చేయండి అంటే ఉందలే రాండి అన్న. అయ్యా వచ్చండి అంది వాళ్ళమ్మ. రాని దేవుడు తీసుకొని నేను ఒకటే ప్రార్థన చేశా, ప్రభువా వాళ్ళిద్దరి మీద వాళ్ళ సంగతి వీళ్ళు చెబుతున్నారు, వాళ్ళిద్దరి మీద నేను చేతుల నుంచి ప్రార్థన చేయండి, నీ చిత్తమైతే వాళ్ళదా నా ఎదురు నిలబెట్టు, నేను చేతుల నుంచి ప్రార్థన చేయాలి అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు కృపను బట్టి వాళ్ళ పట్టకొచ్చాడు. ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా, ఆడకూతురే, పెళ్ళైంది, మొగుడు కూడా ఉండవు. స్వార్థం ఏంటంటే డబ్బు 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 సంపాదించాలి. నమ్మకంగా ఆ వ్యక్తిని వశీకరణ చేసుకొని
ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందంటే, ఆమె ఎడ్డి అంటే ఎడ్డెము, చెడ్డి అంటే చెడ్డెము. అది నంది కాదురా పంది అంటే పందే, అది పంది కాదురా నంది అంటే నందే, ఆ టైపులోకి వచ్చిండు. ఆ తల్లి ఇలా ఫోన్ చేసి, ఈరోజు ఫోన్ చేసి చెప్తా ఉంది, అయ్యా ఫ్రాడ్ చేసిందంతా ఆ అమ్మాయి, నా కొడుకేమో మధ్యలోకి వెళ్ళి నేను అడ్డం పోయి ఆ అమ్మాయి మీద ఫ్రాడ్ పడకుండా నేనే తేడాన్ని ముద్రయించుకుంటానని అడుగులు వేస్తున్నాడయ్యా, ఏమవుతుందో పరిస్థితి అర్థం కావట్లేదయ్యా అని చెప్పంటే, ఏం కాదు, దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పోయిన వారం చెప్పిన మాట, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడు రాడు అని ఈ మూల వాక్యాన్ని తీసుకొని దేవుడు అక్కడ సందేశాన్ని ఇచ్చాడు. ఆ రోజు చెప్పా, దేవుడే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. శ్రమలో కూడా, ఇరుకు ఇబ్బందుల్లో కూడా దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. దేవుడే తప్పిస్తాడమ్మా. మీరేం చేయొద్దు, అతనేం కదిలేయద్దు, ప్రార్థన చేయండి. ఆమె గురించి ఎక్కువగా మాట్లాడుతూ సంతోషిస్తూ ఉన్నాడట. ఆ బంధకాల నుంచి విడిపించబడాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటే, ప్రార్థన చేయి. నా వంతుకు నేను ప్రార్థన చేస్తున్నా. ఏంది నీ వంతుగా నువ్వు చేయి. అల్ప విశ్వాసంతో కదిలిపోమాక. కదిలిపోయావా నువ్వేమీ పొందలేవు. దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. దేవుణ్ణి తన పని తను చేయని. నష్టం అవుతుంది అనుకుంటావు కానీ నష్టం కాదు. ఆ నష్టమైన దాన్ని పోడ్చగల సమర్థుడు నా దేవుడు, నజరేయుడగు యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పోడ్చగలడు, నువ్వు నమ్మితే చాలు అన్న. ఏడుస్తూ ఉంది. అతని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, ఇక ఆమె అంతా పెళ్లి చేసుకోవడం మంచోడా అని చెప్పంటే, ఆహా నాకు అలాంటి ఉద్దేశం లేదు, నేను ఎవరిని నమ్మట్లేదు అంటాడు. మరి ఏ వెనకాల పడింది తిరుగుతున్నారా అనుకుంటా నేనైతే. ఏంది ఆ రెండో వ్యక్తి వచ్చాడు. అతనేంది, సొంత మేనమామ కూర్చుని ప్రేమిస్తే అప్పుడప్పుడు డ్రింక్ వేసి గందరగోళంగా తిరుగుతాడు. చివరికి నీకు పిల్లనేం పో అని చెప్పని, ప్రేమించిన పిల్లే ఆ అమ్మాయి ఎడమైందని ఏడుపుతా కూర్చుండు. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, నేను కూర్చోబెట్టి నా సాక్ష్యం కూడా చెప్పి అతను బలపరిచా. చూస్తూ ఉండు, నమ్మోలే, ఒక టైం వస్తుంది, నువ్వే నన్ను ఎత్తుక్కుంటా వస్తావులే అని చెప్పని అనుకొని అతని కోసం కూడా ప్రార్థన చేసి, అయ్యా ఒక్కగానొక్క కొడుకయ్యా, మాట అనకుండా తిరుగుతుండయ్యా, ఆడపిల్ల మోజులో పడ్డాడయ్యా, వాడికి ఒకటి చేసి మేము మంచి చెబుతుంటే వాడికి అంత చెడుగా పడుతుందయ్యా, అస్సలు అలీం కావట్లేదయ్యా. ఇలా ఏడుస్తున్నావో తల్లి, దేవుని పాదాలు పట్టుకో. ఖచ్చితంగా దేవుడు తన ప్రణాళిక చొప్పున నీ కొడుకుని పట్టుకొస్తాడు. తల్లి ఏడుస్తూ ఉంది. నా మాటలు వింటా, ఇప్పుడు కాకపోయిన తర్వాత వింటది ఆ తల్లి మాటలు. కొడుకు విషయంలో ఏడుస్తూ ఉంది. ఇద్దరు ఆడపిల్లలు. కొడుకు పెద్దోడు, ఇద్దరు ఆడపిల్లలు అన్నమాట. తర్వాత ఇద్దరు ఆడపిల్లలు. ఆ కొడుకు చెప్పిన మాట వినకుండా వాడు ప్రేమ అనే మోజులో పడి ఇక అలింగా అట్లా ఇటంటే అటు తిరుగుతుండే, అటంటే ఇటు తిరుగుతుండే. వాడి పరిస్థితి ఇప్పుడు అట్ట ఉంది. వారి విషయంలో ఏడుస్తున్న తల్లితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేయి చాలు, ప్రార్థన చేస్తే చాలు. ఎందుకు ఇటు వచ్చావు మనం? నమ్మకత్వాన్ని ప్రదర్శించి మగపిల్లగాడి విషయంలో ఆడగూతురు వాడిలో ఉన్న రసం మొత్తం లాగిందా వదిలిపెట్టని పరిస్థితి. అదే ఆడపిల్ల విషయంలో మగపిల్లగాడైతే ఆడపిల్లలో ఉన్నటువంటి ఆ సరుకంతా దిగిపోవాలి. అంటే వాడికి ఆమె మీద ఉన్న మోజంతా తీరిపోయిందాకా. ఎట్టంటే దావీదు కొడుకు ఒకడు ఉన్నాడు, సొంత చెల్లెలు తామారు అనే అమ్మాయి మీద మోజు పడ్డాడు. పిల్ల చక్కగా ఉంటుంది. పక్కనున్న స్నేహితుడు అడుగుతా ఉన్నాడు, ఎందుకురా దిగులు పడుతున్నావు, బాధపడుతున్నావు, ఏందిరా బాబాయ్ ఏంది సంగతి అంటే, ఏమి లేదులే అంటాడు. అంటే నాకు కూడా చెప్పవా, అంత సీక్రెటా అంట. సీక్రెట్ ఏం లేదు, నీ కాడ సీక్రెట్ ఏముంది, చెప్పుకో. ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. అంచేలే, మాకెందుకు చెబుతావు, ఏదో పెద్ద సీక్రెట్లు అవి ఉంటాయి అని చెప్పని ఇట్లానే స్నేహితురాళ్ళైనా ఆడపిల్లలకు, స్నేహితులు ఉంటే ఆడపిల్లలే ఇట్నే క్లూస్ లాగుతారు, నిన్ను రోడ్డును పడేస్తారు. మగపిల్లలైనా సరే స్నేహితులు ఉంటారు, క్లూస్ లాగుతారు, నిన్ను రోడ్డు మీద పడేస్తారు. రోడ్డు మీద పడేయటం అంటే ఇక మొదలు పెడతారు ప్రచారం, ఇంకదే రోడ్డు పడతాం. ఏంది అయితే వీడేం చేశాడంటే, ఏంది బాబాయ్ ఏంది బాబాయ్ అంటే, నా చెల్లెలు ఉంది చూడు, ఉంది తామారు, ఆ పిల్ల అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. ఆ అమ్మాయిని ఎట్లయినా సరే నా దగ్గరకు తీసుకొని
ఆ అమ్మాయితో శారీరకంగా కలవాలని ఉంది అన్న ఆలోచన చెప్పాడు. సొంత అన్నే తల్లులు వేరు. ఆ మాట చెప్పంగానే ఈడు తన్నాలుగా ముందు ఎగిరి తన్నాల. దౌర్భాగ్యుడా, సొంత చెల్లెల మీద ఆ కామ వికారపు చూపులేంట్రా, నీ బోటోని బ్రతకనీయకూడదురా అని చెప్పని ఎగిరి తన్నాలా. పొయ్యి ముందు వాళ్ళ అయ్యగా చెప్పాలా దావీదుకి, రాజా నీ కొడుకు ఈ పని చేస్తుండే, లేదంటే ఆ పిల్లగాడి యొక్క చల్లికన్నా చెప్పాలా, అమ్మా ఈ దుర్మార్గుడు ఈ ఆలోచనలో ఉన్నాడు, జాగ్రత్త, ఆ పిల్లను జాగ్రత్త చేసుకోండి అని ఆ చల్లికన్నా చెప్పాలా. అసలు ఏమి లేకుండా కామ వికారపు చూపు చేత మీద మోహం పెంచుకొని కాయిలా పడ్డాడు. అంటే రోగగ్రస్తుడిగా మంచం పట్టిండు. ఈ స్నేహితుడు సరైనవాడు అయితే, మేలు కోరినవాడైతే లాగిపెట్టి 4 బాధినట్టుగా మాట్లాడైనా ఖండించైనా వాడిని పక్కకేయాలి. ఏం కాకుండా ఈడు వాడికి అనుకూలమైన ఆలోచన చెప్పాడు. ఎందుకంటే వాడి దగ్గర కొంత లబ్ధి పొందుతున్నాడు. రాజుగారి యొక్క ఉపపత్నుల యొక్క పిల్లలు వీళ్ళు. రాజుగారి యొక్క భార్యలు అనేకులు ఉన్నారు దావీదుకి, ఉపపత్నులు కూడా ఉన్నారు. అంటే ఉంచుకున్నవారని తెలుగులో. ఉంచుకున్న భార్యలు ఉన్నారు, యథార్థంగా అందరి ముందు పెళ్లి చేసుకున్న భార్యలు కూడా ఉన్నారు. వీళ్ళకు సంబంధిత పిల్లలు అన్నమాట వీళ్ళు. కాబట్టి మరి వాళ్ళకు సంబంధించిన పిల్లల దగ్గర అంటే ఎంతో కొంత లబ్ధి ఉంటుంది కదా. లబ్ధి అంటే నీ దగ్గర నుంచి ఏదో ఒకటి రాబడి, నాకు మేలైన విషయం, అది డబ్బు కావచ్చు, తిండి కావచ్చు, అతని పక్కన ఉంటే నాకు హోదా కావచ్చు, పేరు ప్రఖ్యాతులు, అరే పలానా రాజుగారి కొడుకు స్నేహితుడు వీడు అని చెప్పని గొప్పగా చెప్పుకోవడం కావచ్చు. ఇలాంటి లబ్ధి అనేది ఉంది. కాబట్టి వీడేం చేశాడంటే ఖండించకుండా వాడికి అనుకూలమైన, వాడి మనసుకు నచ్చిన ఆలోచన చెప్పాడు. ఏంటయ్యా అంటే, మీ నాన్నతో కపటంగా ఒక మాట చెప్పు, నానా నా చెల్లి ఉంది కదా, ఎట్నే చెప్పాడు వాడు, అదే రాసి ఉంది అక్కడ. ఏంది, నా చెల్లి ఉంది కదా, ఆ పిల్ల చేతి వంట తినాలని ఆశగా ఉంది నాకు, అందుకే దిగులుగా ఉన్నాను నేను. నీవు సెలవిచ్చి ఒక మాట చెబితే ఆ పిల్ల వండి తీసుకొచ్చి నాకు పెట్టుద్ది, తిని నేను సంతోషిస్తాను అన్న. అంటే అవునా సరే అని చెప్పి, రాజుకు తెలియదుగా వీడి కపటం, రాజుకు తెలియదు. ఇక్కడ మనం అనుకోవచ్చు రాజు దేవదూత ఆత్మ కలిగిన వాడు కదా, ఈ సంగతి పసిగట్టలేడా అంటే, కొన్ని సంగతులు దేవుడు కావాలని మరుగై ఉంచుతాడు. కొన్ని సంగతులు కావాలని మరుగై ఉంచుతాడు. ఎందుకంటే ఇక్కడ దావీదు చేసిన పొరపాటును బట్టి శిక్ష అనుభవించవలసిన వాళ్ళుగా ఎంచబడ్డారు వాళ్ళు. తల్లిదండ్రులు చేసిన పొరపాటును బట్టి పిల్లల మీదకు శిక్ష వస్తుందని బైబిల్ చెబుతా ఉంది. 3-4 తరాలు, 3 లేదా 4 తరాల మీదకు శిక్ష వస్తుంది, ఆ శాపం వచ్చి నిలబడుతుంది. దావీదు ఉరియా అనే వ్యక్తిని చంపించాడు. తన భార్యను అతను ఉండగానే దగ్గర చేర్చుకుని ఆమెతో శారీరకంగా పొరపాటు చేశాడు. ఆమె కొన్నాళ్ళు ఆగిన తర్వాత నేను గర్భం దాల్చాను పలానా ఇన్ని నెలలు అని చెప్పి కబురు పెట్టింది. వెంటనే ఉరియా అనే తన భర్తను చంపటానికి ప్లాన్ చేశాడు దావీదు, అలానే చంపించాడు. దేవుడు దర్శించాడు. నాతాన ప్రవక్త ద్వారా దేవుడు దావీదును గద్దించినప్పుడు సాగిలపడ్డాడు, సరిచేయబడ్డాడు. మరణానికి మరణం అంటే ప్రాణానికి ప్రాణం తీసివేయబడాలి, కానీ దావీదు తప్పించబడి తన బిడ్డల మీదకు ఆ శాపాన్ని మళ్లించాడు దేవుడు. పసిగుడ్డుగా ఉన్న ఆ బిడ్డను చంపాడు, మోచాడు దేవుడు. ఆ తర్వాత 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఇదే ఉదంతం. ఈ ఆడపిల్లను కపటంగా మాట్లాడినప్పుడు దాన్ని బట్టి దావీదు సరే అని చెప్పని ఆ అమ్మాయికి చెప్పాడు, మీ అన్నకంటే వంట తీసుకొచ్చి, వాడు ఏం కావాలండో అవి వండి పెట్టేవాడు, నీ చేతి వంట తినాలని ఆశపడతాను, నువ్వు ఎంత అమృతంగా వండావు, ఎంత అమృతంగా సిద్ధపరిచావో, నీ చేతి వంట అంత రుచిగా ఉందట్టుకుంటా, అందుకే వాడు ఆ కాయలపాటు వల్లలాడుతున్నాడు, వండి పెట్టమ్మా, ఏం కావాలి, వాడు ఏం అడుగుతున్నాడు అది చేయమ్మా అన్నాడు. సరే నాన్న అని చెప్పని వెళ్ళేది, వండింది, తెచ్చింది, తెచ్చాడు. ఇంట్లో ఆ రూమ్లో పెడతా ఉంటే, అన్నా రా ఆహారం తీసుకుందు కానీ అంటే, అక్కడ తన దగ్గర ఉన్న పని వాళ్ళని బయటికి వెళ్ళిపోండి అన్నాడు. డోర్ దగ్గరకు లాక్కున్నాడు. ఈ అమ్మాయిని అమాంసంగా పరుపు మీదకు లాక్కున్నాడు. అన్నా ఇది తగదు, మన జాతిలో ఈ పరిస్థితి ఎక్కడా కూడా జరగలేదు, తగదు అన్నా, తగదు, ఇది ఈ పరిస్థితి కరెక్ట్ కాదు, నా మాటను నాన్నకు చెబితే నన్ను నీకు ఇచ్చి చేస్తాడు, అది మర్యాదగా ఉంటుంది అన్నా.
నా మాట బచ్చంలాడినా కానీ వదిలిపెట్టకుండా వాడు అమాంసంగా ఆ పిల్ల మీద పడి చెరిపి ఆ మోజు తీరిపోయిన తర్వాత, రే ఎవడురా ఇక్కడ, దీన్ని ఈడ్చుకొని బయటేయండి అన్నా, ఇంతవరకు జరిగింది చాలు, 4 గదుల మధ్యలో బయటికి మాత్రం నన్ను లాగమాక, బయటికి మాత్రం నన్ను లాగమాక అన్నా, పరువు తక్కువగా ఉంటుంది అన్నా, వద్దనంటే రే రాండిరా బయటికి రండి, ఇదిగో దీన్ని లాక్కపోయి బయట అయినా అండు. ఆ పరువు తక్కువ పనిని బట్టి, అందరూ చూసిన దాన్ని బట్టి ఆ పిల్ల చనిపోయింది. ఈ కుట్ర చేసిన వాడిని అవతల ఈ అమ్మాయి అన్న ఇద్దరు కలిసి ఒకళ్ళు పొడుచుకు అట్లా చచ్చారు, 4 చచ్చారు. అయితే ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే, నీ శరీరం మీద ఉన్న మోసున్నంత వరకే వాడి ప్రేమ కపటం అంతా. ప్రేమ అనేవాడు, పెళ్లి చేసుకోవాలనుకున్న వాడు శరీరాన్ని ఆశించడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ అనేది 2 హృదయాలకు సంబంధించినదే, శరీరానికి సంబంధించింది కాదు. ఇవాళ ఎలా ఉందంటే, 4 రోజులు చూసుకోవటం, 6 రోజుల తర్వాత ఇద్దరు శారీరకంగా అలవటం, ఇదే ప్రేమ. వయమ్మో, భయంకరమైన పరిస్థితులు, అపాయకరమైన పరిస్థితులు. అంత్యకాలంలో అపాయకరమైన పరిస్థితులు వస్తాయని చెప్పి అన్నది ఇది వాస్తవమే. యాడ్ నుంచి ఆడికి వచ్చాం పాష గారు, ఏంది సంగతులు అని చెప్పి అనుకున్నారా? నమ్మకత్వం, నమ్మకమైన అనే మాట మీద ఇటు వచ్చాం. ఏంది నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. ఈరోజు ప్రపంచంలో ఆయా రీతులుగా, ఆయా పరిస్థితుల్లో నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తున్నారే తప్ప నమ్మకం కలిగి ఉండట్లా. అది ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉంది. నమ్మకత్వాన్ని ప్రదర్శించవచ్చు, నమ్మకంగా నీ విషయంలో ఉన్నట్టు కనపడవచ్చు. నేను చూసిన ప్రజల్లో అసలు వాళ్ళ గుండె తీసి నా చేతిలో పెడతారు, అంతగా ప్రేమించినట్లుగా నేను చూశాను. అంతకంటే భయంకరంగా ప్రాణాలు తీయాలనే పగతో ఉన్నవాళ్ళు, వాళ్ళ హృదయాల్లో ఆ పగ ఉన్నదని ప్రభు కృపలో ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు ఆయన చెప్పిన విధానం. మరి పైకి అట్లా కనపడుతున్నారు కదా ప్రభు, అంత ప్రేమను కనపరుస్తున్నట్టు, అది కేవలం పైకి మాత్రమే. లోపల ఎంత పగ ఉందో, ఎంత వ్యతిరేకత ఉన్నదో అది మొత్తం ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు చెప్పాడు. అందుకే ఎవరిని చూసినా, ఎవరు ఏం మాట్లాడుతున్నా సైలెంట్గా చూస్తూ ఉంటా. ఎందుకంటే ఆల్రెడీ నా మనసులో అడుగుతూ ఉంటా, వీళ్ళ సంగతి ఏంది ప్రభు, వీళ్ళు ఎట్టా ఏంటని. నా ముందుకు వచ్చి అసలు వాళ్ళు ఏం మాట్లాడుతారు, అసలు వాళ్ళు ఏం లేదు. అసలు ఒకళ్ళు అయితే కావాలని ఈవ్ టీచింగ్ లాగా ర్యాగింగ్ చేయడానికి అన్నట్టుగా వస్తారు నా ముందుకి. ఒకళ్ళు కావాలని, పాస్టర్ గారు మీరు చురుము చోపది ప్రభు నంబర్ 1 గ్యారంటీ, మునగ చెట్లు ఎక్కిచ్చేవారు. ఇదంతా నమ్మకంగా నన్ను వాడుకొని ఈ ఎవరు ఇటు చూసుకుంటాడు అని చెప్పని అనుకుంటా. నాకు అర్థమైపోద్ది ప్రభు కృపలో. అయినా సరే ఏం మాట్లాడను, సైలెంట్గా ఉంటా. కారణం ప్రభు యొక్క కృపను బట్టి నేను ఇలా ఉన్నాను. నా ప్రభు నన్ను క్షమిస్తూ ఉన్నాడు. ఏంది, నా ప్రభువుని ఎంత ద్రోహం చేసిన ఇస్కరియోతు యోధ అనేవాడిని, చెలికాడా తొందరగా నువ్వు వచ్చిన పని చేసిపో అన్నాడు ఆయన. వాడు ముందుగానే అన్నంత దూరం నుండి చెబుచుండు, సైనికులతో చెబుతా ఉన్నాడు ముందుగానే. అంతకుముందే వాళ్ళు వేసుకొచ్చేటప్పుడు చెప్పాడు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ముద్దు పెడతాను, అతనే యేసు, అతనే నజరేయుడగు యేసు, దావీదు కుమారుడగు యేసు, మీరు వెతుకుతున్న మనిషి కుమారుడైన యేసు అతనే అని చెప్పాడు. బాగుంది. మళ్ళీ ఆయన ఎదురుగా అంత దూరం ఎంత ఏడము, ఇద్దరికి ఎంత మహా ఉంటే రాతివేత దూరం ఉంటుంది, లేదంటే ఒక 20 అడుగులు దూరం ఉందేమో. ప్రభు తన చుట్టూ ఉన్న ప్రజల మనసులో ఏమేమి అనుకుంటున్నాడో ముందుగానే ఎరిగిన వాడే, వారికి తనను లోపరుచుకొనక తనను తాను వేరుపరుచుకొని వారికి ఏమేమి అందించాలో అవన్నీ అందించి పక్కకి వెళ్ళిపోయాడని లేఖనం సాక్ష్యం ఇస్తాడు. సీమోన్ అనేవాడి ఇంటిలో ఒక ఆడగూతురు వచ్చి అత్తరపుట్టి పగలగొట్టి మరి కాళ్ళకు బులివింది, కన్నెళ్ళతో కాళ్ళు గడిగింది, జుట్టుతో కాళ్ళు తుడిచింది, ముద్దు పెట్టుకుంటా ఉంది. ఆ పక్కన ఇంటికి పిలిచినోడు అంటాడు, ఎలాంటిదో ఇతనికి తెలియదు అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమండు, అది ఎరిగిన వాడే, సీమోను ఎక్కువ అప్పున్నాడు వాడిని, నేను ఎక్కువ అప్పున్నవాడిని క్షమించబడి నువ్వు డబ్బేం కట్టవచ్చులే, నేను క్షమిస్తున్నా అంటే
తక్కువ ఉన్నవాడికి ఇంత తప్పు ఉంది క్షమిస్తున్నా అన్నాడు. ఎక్కువ ఉన్నవాడు ఎక్కువ క్షమించబడ్డాడు, తక్కువ ఉన్నవాడు తక్కువ క్షమించబడ్డాడు అని ప్రభు అంటాడు అక్కడ. ఆ మాట అన్నప్పుడు ఎక్కువ అప్పు ఉన్నవాడే ఎక్కువగా క్షమించబడ్డాడు. ఎందుకంటే ఆ యజమానుడు ఒప్పుకున్నాడు, నేను క్షమిస్తున్నాను, నువ్వు డబ్బులు కట్టవద్దు అని. అట్లానే ఏమే విస్తారంగా నన్ను ప్రేమించింది అన్నాడు. వాళ్ళ అంతరంగాన్ని ఎరిగినవాడు. ఈ ఇస్కరియోతు యోధాకు తెలియదా నేను ఇక్కడ ఈ మాట్లాడుతుంటే అక్కడ ఆయనకి తెలుస్తాయని చెప్పని ఆయన ఏమాత్రం జంకు బెంకు లేకుండా డైరెక్ట్గా సైతాను చేత వెరిపించబడుతున్నాడు. కాబట్టి మనస్సాక్షి చచ్చిపోయింది. మనస్సాక్షి చచ్చిపోయింది కాబట్టి ఆ కఠినత్వం, ఆ క్రూరత్వం, ఆ వ్యతిరేకత, కపటంగా కాలుచున్న రాళ్ల మధ్యలో సైతాను గాడు వచ్చాడు. హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం అడుగుంటుంది. హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. కాలుచున్న రాళ్ల మధ్య నువ్వు సంచరించువో కెరూబు. 28వ అధ్యాయం 14, 12, 14 వచ్చిన భాగాల్లో ఉంటుంది. ఆ కాలుచున్న రాళ్ల మధ్యలోకే నిత్య చీకటి చేత వెరిపించబడుతా వాడు కపటంగా దేవుని ముందే అన్ని సంగతులు విన్నవాడు. ఈరోజు సైతాను చేత వెరిపించబడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు క్రైస్తవ ప్రపంచంలో. కుటుంబాల్లో కూడా చాలామంది ఉన్నారు. లేరు అంటానికి లేదు. ఎందుకంటే వాడు దొంగ దోచుకున్నవాడు కాబట్టి అందరి యొక్క ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధిని, భౌతికమైన అభివృద్ధిని, కుటుంబంలో ప్రేమ ఆప్యాయత అనురాగాలను, సత్సంబంధాలను మొత్తాన్ని తెంచిపడేసి నాశనానికి ఈడ్చుకొని పోతా ఉన్నాడు. నిత్యత్వంలో దేవుడు నిర్ణయించిన స్థానాన్ని కోల్పోయేలాగా చేస్తూ ఉన్నాడు. పసిగట్టిన వాడైతేనే ప్రార్థన చేసుకొని తేరుకొని పక్కన పడుతూ ఉన్నాడు. పసిగట్టని వ్యక్తులైతే అంతే పోయి బిళ్ళబీటుగా పడి నిత్య నరకానికి వారసులు అవుతున్నారు. నమ్మకంగా ఉండి వాడు చాలా కుటుంబాలను పాడు చేస్తున్నాడు ఈరోజు. నమ్మకంగా ఇంకొక విషయం ఏంటో తెలుసా, నన్ను సైతాను పట్టి వెరిపిస్తుందన్న సంగతి ఆ హృదయాలు కఠినము చేసుకున్న వాళ్ళ స్థితి అన్నమాట. వాళ్ళు అనుకోవచ్చు ఇలా, నేను బాగానే ఉన్నానని చెప్పని. నేను అంటాను, నిన్ను సైతాను బట్టి వెరిపిస్తున్నాడు కాబట్టే కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకుంటున్నావు. వాడే నిన్ను పట్టాడన్న గ్రహింపు కూడా నీకు కలగకుండా మచ్చటంగా నిన్ను బాగా నమ్మించి మరి జోలపాటేసి మరి నిద్రపుచ్చి మరి లాక్కొని పోతున్నాడు. నమ్మకంగా వాడు చేస్తున్న ఫ్రాడ్ ఇది. నమ్మకంగా వాడి చేత వెరిపించబడుతున్న వాళ్ళు కూడా అదే లక్షణాలు ఉంటాయి వాళ్ళలో. అంతరంగంలో క్రూరత్వం, కఠినత్వం, పగ, ప్రతీకారం, ఒక వ్యక్తిని క్షమించలేని స్థితి, సమాధాన పడదామన్న పరిస్థితి ఉండదు వాళ్ళకి. హృదయం వాతవేయబడిన మనస్సాక్షిగా వారి మనస్సు వాతవేయబడిన స్థితిలో ఉంటుంది. చెయ్యరాని కార్యములు చేయుటకు వారిని దేవుడు వాత వేయబడిన మనస్సాక్షిగా అప్పజెప్పేశాడంట. రోమాపత్రిక 1:28 నుంచి 31 వచనాల భాగంలో రాసి ఉంటుంది. వాడు చేస్తుంది వాస్తవంగా తప్పే. ఆ తప్పు చేస్తున్న వాడితో కూడా వీడు తెలిసి ఏది ఇలాంటి పొరపాట్లు చేస్తే నేను నిత్య నరకానికి వెళుతా, అది కన్ఫర్మ్ అన్న సంగతి తెలిసి కూడా వాళ్ళతో జట్టు కట్టి మరి వాళ్ళ నీచమైన కార్యాల్లో చేతులు పెట్టి వాళ్ళతో కలిసి ఆ పాపంలో పాలి వాళ్ళు అవుతున్నారు. వాత వేయబడిన మనస్సాక్షి ఎవరిదంటే సైతాను గారికి సంబంధించి. వీళ్ళు ప్రదర్శించే ప్రదర్శన ఎలా ఉంటుందో తెలుసా, నమ్మకంగా అంత నీ మేలు కోరుకున్నట్టే ఉంటుంది. వాళ్ళ ప్రేమైనా, మాట తీరైనా, వాళ్ళ వ్యవహారమైనా, నడుచుకునే విధానమైనా, నీతో స్నేహం చేయటమైనా నీ మేలు కోరినట్టే ఉంటుంది. ఇప్పుడు ఆడపిల్ల ఏం చేస్తున్నాడు, అతగాడి మేలు కోరినట్టుగా ఇప్పుడు అతను గదిలిస్తే ఎలా ఉందంటే, ఆమె గురించి కొంచెం తప్పుగా చెబితే చాలు ఇతనికి ఎక్కడ లేని కోపం మొదలవుతుంది. ఆమె గురించి అన్నా అట్లా కాదు, ఇట్లా ఉండాలి, ఇట్లా అసలు ఎక్కడ లేని కోపం వస్తుంది. అందరి మీద తిరగబడుతున్నాడు, నా గందరగోళం చేస్తాడు. నమ్మకంగా ఇస్కరియోతు యోధనేవాడు ఏం చేస్తాడు, నమ్మకంగా. ఇంకో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. వాడు చాలా యాక్టివ్గా ఉంటాడు అన్నమాట. వాడున్నది ప్రవక్త యొక్క కనుసన్నల్లో ఉంటే పొరుగు దేశపు ఒక అధికారికి ఒక చిన్నది చెప్పింది, పలానా దేశంలో ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గరకు పోతే నువ్వు బాగుపడతావు, ఆ కుష్టు నుంచి బయటపడతావు అని. అవునా, సరే
అడ్రస్ చెప్పు పోయొచ్చు అంటే అడ్రస్ చెప్పారు. అక్కడికి వెళ్ళాలంటే ఈ రాజు ఆ రాజుకు తాకీదులు ఇవ్వాలి. మా ఊడు వస్తున్నాడు, పగతో ప్రతీకారంతో యుద్ధానికి కాదు, మీ ప్రాంతంలో ఎవరో ప్రవక్త ఉన్నాడంట, అతను దర్శించి అతను చెప్పిన దాన్ని బట్టి అతను ఉన్న రోగం ఇది బాగుపడి బయటకు వస్తాడు, అనుమతి ఇవ్వండి అని చెప్పని తాకీదులు తీసుకొని పోవాలి, లేకపోతే లేపేస్తారు. తాకీదులు ఇస్తే ఆ రాజు ఏం చేశాడంటే చదివి, చూసావా ఈ రాజు మనతో వైరం పెట్టుకోవడానికే కదా ఈ రకంగా తాకీదులు పంపించాడని చెప్పని గొడవలు చించుకుంటున్నాడు. ఈ విషయం ప్రవక్తకు తెలిసింది. ఏమయ్యా రాజుకి ఏమొచ్చింది, గుడ్డలు ఎందుకు చించుకుంటున్నాడు? రాజు స్వభావం ఏంటంటే నేను వైద్యుడిని అయింది, నాకు తాకీదులు ఇవ్వటం అంటే ఆయన ఏమన్నాడు, మీ దేశంలో ప్రవక్త ఉన్నాడయ్యా, ఆయన దగ్గర మా ఊడు రానియండి అన్నాడు. ఈయన ఆవేశం, అరే సంగతి పూర్తిగా విని ఆ తర్వాత ప్రత్యుత్తరం ఇచ్చువాడు జ్ఞాని అని ఉంది సామెతల గ్రంథంలో. సంగతి వినక ముందే ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢత్వాన్ని ప్రదర్శించుకుంటున్నాడు అని ఉంది సామెతల గ్రంథం. ఏనేం చేస్తాడు, బర్ర సంగతి అది అరాకొర వింటవాల్సిన గొడ్లు చించుకుంటాడు. ప్రవక్త అంటున్నాడు, ఎందుకు నువ్వు గొడ్లు చించుకునేది, రమ్మను అంటే కబురు పెట్టి రండయ్య వచ్చాడు. ప్రవక్త మాట్లాడాడు, వెళ్ళిపోయి యోర్దాను నదిలో 7 సార్లు మునుగాడు. అక్కడ కొంచెం గుసగుసలాట మొదలైందంటే విసుగుతో వచ్చి ఆ గాయమే చెయ్యట ఆడిచ్చి, మరి ప్రార్థన చేస్తాడు అనుకుంటే మా ఊళ్ళో లేవు మంచి మంచి నదులు, మంచి ఆ మురికి పట్టిన యోర్దాను నదే పోవాలా అండు. పన్నోడు బుద్ధి చెప్పంగానే సరే తిరిగిండు పోయి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి బయటకు వచ్చింది. పసిపిల్లవాని దేహం వలె మారిపోయింది. దేవుడు ఒకవేళ నీకు ఏదైనా ఒక విషయంలో, స్వస్థత విషయంలో కావచ్చు, విడుదల విషయంలో కావచ్చు, ఇక ఏ విషయంలో అయినా ఫలానా దైవజనుడి దగ్గర పోయి ప్రార్థన చేయించుకో అని చెప్తే, నువ్వు ఎంత మోతుబరివైనా సరే, పేరుగాంచిన సేవకుడివైనా సేవకురాలువైనా, నాకంతా తెలుసు అనుకున్న వ్యక్తివైనా సరే, ఖచ్చితంగా దేవుడు చెప్పిన, దేవుడు ప్రేరేపించిన ఆ ప్రేరణకు సరెండై మర్యాదగా ఒళ్ళు, నోరు, మనసు, తలంపులు, ఊహలు, ఆలోచనలు అన్నీ దగ్గర పెట్టుకొని వెళ్ళి ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే, నువ్వు ఎదుర్కొంటున్న సమస్య కావచ్చు, రోగం కావచ్చు, అది ఏదైనా సరే, అభిషేకమైనా సరే, లేదు అక్కడికి వెళితే నా దైవజనుడి దగ్గర నేను మాట్లాడతానంటే, ఆ విధమైనా సరే నువ్వు వెళ్ళినప్పుడే అది నువ్వు పొందుకోగలుగుతావు. ఎందుకో తెలుసా, నీ విధేయత ఎంత మాత్రం ఉన్నదన్నది దేవుడు పరీక్షించుకోవటానికి. అందరికీ చెప్పుకోవచ్చు, నేను విధేయత కలిగి ఉన్నాను, వినమ్రత కలిగి ఉన్నాను, దేవుడు చెప్పినట్టు నేను చేస్తానని చెప్పొచ్చు. కానీ ప్రభు చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి, లేదా పలానా దైవజనుడికి సహాయం చేయని చెప్పి నువ్వు దైవజనుడు అయి ఉండొచ్చు, ఈ రీతిగా సహాయం చేయమన్నప్పుడు ఆ సహాయం చేయడానికి నువ్వు ఆయన మాటకు లోబడి అడుగులు వేసి ఆ సహాయం అందించినప్పుడే నువ్వు ఎంతవరకు దేవుని మాటకు లోబడుతున్నావు, ఎంత విధేయత కలిగి ఉన్నావు అన్నది ఆయన అక్కడ టెస్ట్ చేసుకుంటాడు. ఆ తర్వాత కృపను కూడా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అనుకున్న ఆశీర్వాదం, నీ ఉన్న పరిస్థితులను బట్టి కూడా విడుదల, అన్నీ వస్తాయి. కాదని చెప్పని మొరాయించావా, ఇక అన్ని పరిస్థితులు రివర్స్ అవుతాయి. పరిస్థితులు రివర్స్ అవుతాయి అన్నమాట. ఇక నువ్వు ఎంత పురిటి నొప్పులు పడినా సరే ఉపయోగం ఉండదు. ఈ అధికారికి చెప్పాడు, వెళ్ళాడు, వచ్చాడు, బాగుపడ్డాడు, తిరిగి వెళ్తా ఉన్నాడు. దైవజనుడితో మాట్లాడి కొంత కానుక ఇస్తానంటే వద్దులేపా నువ్వు వెళ్ళిపోమని, సరే అని చెప్పని వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ పక్కనున్న పనివాడికి రంది పుట్టింది డబ్బు కోసం. నమ్మకమైన వానికి మెండైన దేవుళ్ళన్న కింద ధనవంతుడు అవటానికి వాడికి ఏమవుతుందంట, శ్రమ శిక్ష నొందును ఆతురపడేవాడు, ధనవంతుడు అవటానికి ఆతురపడేవాడికి శిక్ష కరెక్ట్గా వస్తుందట. ఇతగాడు దైవజనుడితో మాట్లాడాడు అధికారి. ఆ మాటలన్నీ పక్కనున్న శిష్యుడు విన్నాడు. చివరికి పోతా ఉంటే అతను దాటనిచ్చాడు. దైవజనుడు లోపలికి వెళ్ళి ప్రార్థనలో కూర్చొని ఇచ్చాడు. ఇక ఇతను లంకించుకొని ఇక బయలుదేరాడు. ఇక పరుగో అని చెప్పని బయలుదేరాడు. ఆ రథం తోలేవాడు ఎందుకో ఎనికి తిరిగి చూశాడు, కేకలేస్తా ఉంటే అరే బండి రథం ఆపు అని చెప్పని ఆపి ఇతను ఎదురు పరిగెత్తుకుంటా పోయింది. ఎందుకు కొంచెం ఏం సంగతి ఏంటంటే, మా యజమాని దగ్గరికి దూర ప్రాంతం నుంచి ఇప్పుడే కొంతమంది వచ్చారు, కాబట్టి ఇంత వెండి ఇంత వస్తువులు ఇది కావాలని చెప్పాను.
ఆ మాట ఆడే చేతి ఇచ్చేవాడిని కదంటే ఇప్పుడు వచ్చారండి, అందుకే నన్ను పంపించాడు, అందుకే పరిగెత్తుకుంటూ వస్తున్నా అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తున్నా అని చెప్పి అనగానే సరే అని చెప్పని ఇతను నమ్మాడు. అధికారి నమ్మి నీకు నచ్చినంత తీసుకోండి, వాడు మొయ్యగలిగినంత తీసుకుంటాడు. మచ్చటంగా తెచ్చి దాచిపెట్టుకొని ఏమి ఎరగనట్టుగా ఆ వాకిటి కాడ నిలబడ్డు. గురువు గారికి నమ్మకమైన శిష్యుడిగా కనపడితే ఎలీషా అంటున్నాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అండు. అబ్బే నేను ఎక్కడికి పోలేదు గురువు గారు, ఇక్కడే ఉన్నా, మీరు లోపలికి వెళ్ళి మోకరిచ్చారు కదా, ఇక్కడే ఉన్న మంచులు తాగడానికి కూడా పోవాలా, మీరు ఎప్పుడు పిలుస్తారు అన్నది. నేను ఆడికి పోలేదు గురువుగారు, ఇక్కడే ఉన్నానంటే ఎలీషా అంటున్నాడు, నీవు ఆ రథమును కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు నీతో పాటు నా ఆత్మ రాలేదా? బాగా గుర్తుపెట్టుకోవాలి. దైవజను యొక్క కనుసన్నల్లో ఉన్నప్పుడు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న దైవజను యొక్క కనుసన్నలో పెంపబడుతున్నప్పుడు నువ్వు ఎక్కడ ఏ అడుగులు వేస్తున్నా, ఏ మాట మాట్లాడుతున్నా, ఏది తింటున్నా, ఏది చూస్తున్నా, ప్రతిదీ స్పష్టంగా ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేసినప్పుడు తెలియపరుస్తాడు. దానికి నిలువెత్తు రుజువు ఇదే. వీడిని ఎన్నోసార్లు అడ్డగించి ఉండొచ్చు, సరిచేయడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఇట్లాంటి వాడి కోసమే ప్రభు మొన్న పాటలో ఓ మాట రాశాడు, నీ కృపతో విచ్చలవిడిగా ఆటలాడుకుంటుని అని ఓ మాట రాయడానికి ప్రభు, ఆ పాట ఆ చరణంలో రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ బ్యాచ్నే గుర్తు చేసుకుంటూ ఆ మాట రాయాల్సి వచ్చింది. నీ కృపను విచ్చలవిడిగా నీ కృపను విచ్చలవిడిగా వాడుకో, ఆటలాడిచిని విచ్చలవిడిగా నీ కృపతో ఆటలాడానయ్యా. వచ్చిన జీతం ఏంది? నరకం. ఇప్పుడు గెహజీకి వచ్చిన జీతం ఏంది? నయమాన్ అనేవాడు కుష్టు నుంచి విడిపించబడ్డాడు. ఎలీషా అంటున్నాడు, అతన్ని వదిలిపెట్టిన ఆ కుష్టు నీకు నీ సంతతి మొత్తానికి ఉండదు పో అంట. ఏదైతే నేను వద్దన్నానో అది నువ్వు కావాలనుకొని పరిగెచ్చావు, ఆ ధనం కోసం పరిగెచ్చావు కాబట్టి ఇక ఆ ధనం నీతోనే నశించుద్ది. అలాగనే ఆ నయమాన్ని విడిచిపెట్టిన ఆ కుష్టు నీకే కాదు, నీ తర్వాత పిల్లలకు కూడా కలుగుతుంది. దీన్నే తరతరాలు శాపం అంటారు. తరతరాలు శాపం. నమ్మకంగానే ఉన్నాడు దైవజనుడి దగ్గర, నమ్మకత్వాన్ని ప్రదర్శించాడు. చివరికి ఏమైంది? కుష్టు అనే రోగాన్ని అతని వాటికే తెచ్చుకోవాలా, అతని తర్వాత వారికి కూడా, నీ ఇంటి వారికి కూడా కలుగును అన్నాడు. నీ తర్వాత వారికి కూడా కలుగును. నువ్వు ఒక్కడు చేసిన పొరపాటున ఒకటి పాత నిబంధన కాలంలో బాగా గుర్తుపెట్టుకోవాలా. ఒక్కడు చేసిన పొరపాటును బట్టి ఆ వంశంలో ఉన్నవారు, వారి సమీప బంధువులు కలిగిన సమస్తం మొత్తం చంపివేయబడింది, నాశనం అయిపోయారు. ఆకాన్ అనేవాడు కానీ, కొరహు, దాతాను, అభిరామ్, ఎంబ్రే అనేవాళ్ళు కానీ, వీళ్ళందరూ దేవుడు వద్దన్న దాన్ని చేయటాన్ని బట్టి, దైవజనుడి మీద తిరుగుబాటు చేయటాన్ని బట్టి సమీప బంధువులు, కుటుంబ సభ్యులు, దూర బంధువులు కూడా, పశు సంపద కలిగిన మొత్తం రాళ్లతో కొట్టబడి, పాడె వెలుపులకు తీసుకుపోయి రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. కొంతమందిని అయితే దేవుడు భూమికి ఆజ్ఞాపిస్తే నోరు తెరిచి మొత్తాన్ని మింగేసిందంట. పాత నిబంధన కాలంలో దేవుడు శిక్షించే విధానం ఎలా ఉందంటే మొత్తాన్ని వరుస పెట్టి చంపటం అన్నమాట. ఈ పరంపర ఐగుప్తు నుంచి బయలుదేరిన కానాను దేశానికి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీలంతా చూస్తానే ఉన్నారు, తిరుగుబాటు చేస్తానే ఉన్నారు, దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానే ఉన్నారు. ఈ పరంపరలో ఇద్దరు మాత్రం నమ్మకంగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇద్దరు మాత్రమే నమ్మకంగా ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరు? కాలేబు, యెహోషువ. ఈ ఇద్దరు మాత్రమే నమ్మకంగా ఉన్నారు. బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తూ ఉంది. ఐగుప్తు నుంచి ప్రారంభమై బయటకు వచ్చినటువంటి ఇజ్రాయేలీలలో కనాను దేశం అడుగు పెడతానికి యోర్దాను నది ఒడ్డు రాగానే అప్పుడు మొదలుపెట్టిన అడుగులు వేసినటువంటి ప్రజలలో వాళ్ళెవరు కూడా యోర్దాను నది దాటానికి లేరు, అరణ్య మార్గంలోనే చంపబడ్డారు.
వాళ్ళు ఏ ఏ కారణాన్ని బట్టి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారో, ఏ ఏ కారణాన్ని బట్టి సణిగారో, ఏ ఏ కారణాన్ని బట్టి శత్రువులు, రాజులు, సమాజాలు, దేశాలు లయమైపోయాయో, ఈ సంగతులన్నీ మిగతా ఇజ్రాయేలీలందరి మనసులో జాగ్రత్త చేసుకోవాలా. దేవుడితో పెట్టుకుంటే ఎట్టుంటుందా అని చెప్పని జాగ్రత్త చేసుకోవాలా. ఇద్దరు మాత్రం జాగ్రత్త చేసుకున్నారు. తన మనసులో దేవుని యొక్క మాటలను, దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం, నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఆ ఇద్దరే కాలేబు, యెహోషువ. కాలేబు, యెహోషువ. క్రొత్త నిబంధనలో కూడా ఇద్దరున్నారు. క్రొత్త నిబంధనలో కూడా ఇద్దరున్నారు. ఎవరయ్యా ఆ ఇద్దరు అంటే అపోస్తుల కార్యంలో కనపడతారు. క్రొత్త నిబంధనలో ఆ ఇద్దరు అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 24వ అధ్యాయం నుంచి 1వ అధ్యాయం 24వ వచనం చూస్తే, ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగిన ప్రభువా, తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోనూ అపోస్తులత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనపరచుమని. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయ్య పేరట చీటి వచ్చిన గనుక అతడు 11వ మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. ఇక్కడ ప్రభు చెప్తున్న సందర్భాన్ని బాగా గమనించండి. ఇప్పుడే ప్రసంగం మొదలైంది. ఏంది? ఐగుప్తు నుంచి బయటకు వచ్చినటువంటి ఇజ్రాయేలీలలో ఇద్దరు మాత్రమే నమ్మకంగా ఉన్నారు. 12 మంది అపోస్తులలో ఇస్కరియోతు యోధ అనేవాడు నమ్మకంగా ఉండి దుర్మార్గ పని చేసి చచ్చాడు. ఇప్పుడు తన అపోస్తులత్వం యొక్క స్థానం అలానే ఖాళీగా ఉంది. అయితే వీళ్ళతో పాటు అనేక మంది యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళు ఉన్నారు. ఆ వెంబడించే వాళ్ళలో అందరినీ ముందుకు తీసుకురాలేదు, కానీ దేవుడు ఇద్దరిని మాత్రం బాగా నమ్మకంగా కనిపెడుతూ ఉన్నాడు. ఇద్దరిని మాత్రమే కనిపెడుతూ ఉన్నాడు. ఆ ఇద్దరిలో బాగా గుర్తుపెట్టుకోండి, ఆ ఇద్దరిలో వ్యసనం లేదు, ఈ ఇద్దరిలో కూడా వ్యసనం లేదు. ఆ ఇద్దరిలో వాడు ముందుకెళ్తున్నాడు అనే తపన లేదు, ఈ ఇద్దరిలో కూడా వాడు ముందుకెళ్తున్నాడు అన్న తపన లేదు. అలాగనే ఒమ్మో ఇడు పెరిగిపోతున్నాడు, అలింగానంత ఉన్నత స్థితికి వెళ్ళిపోతున్నాడు అన్న ఈర్ష్య, ద్వేషం లేదు. కనాను దేశం నుంచి బయటకు వచ్చిన ఆ కాలేబు, యెహోషువ విషయంలో కానీ, అలాగని ఇప్పుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చెప్పబడిన ఇద్దరు చీట్లు వేసినప్పుడు ఒకని పేరు బయటికి రాల, ఒకని పేరు మాత్రమే ప్రపంచానికి పరిచయం అయింది. వాస్తవానికి ఈరోజు నేను చూసిన క్రైస్తవ ప్రపంచంలో ఆయా సంఘాల్లో ఆయా సేవకుల మధ్య వ్యసనాలు నేను చూశాను. కులాన్ని బట్టి వివక్షత చూశాను. వాడిది తక్కువ కులం, ఆ తక్కువ కులం వాడు మాకు చెబితే మేము వినాలా అనే వివక్షత చూశాను. దానిది తక్కువ కులం, అది చెబితే మేము వినేదేందని చెప్పినటువంటి వ్యసనంతో కూడిన మాటల చేత గాయపడ్డ హృదయాలు ఇలా ఉన్నాయని చెప్పని దేవుడు చెబితే నేను విన్నాను. ఏంది వాళ్ళు చెబితే మేము వినేదేంది? వీడింతో ఎదిగిపోతాడు, అమ్మో వీడిని ఎట్టయినా తొక్కి పెట్టాలనేటువంటి చెగులుతో ఉన్నటువంటి సేవకులను చూశాను. అసలు వీడి సంఘం ఇక్కడ లేకుండా చేయాలని పాడు చేస్తున్న సంఘాలను పాడు చేస్తున్నటువంటి దైవజనులు ఉన్నారని కూడా నేను దేవుని సన్నిధిలో మొరపెట్టగా తెలుసుకున్నాను. ఖమ్మం జిల్లా, తెలంగాణ, జాన్ వెస్లీ అనే తమ్ముడు, అన్నా నేను 10 చోట్ల సేవ, నేను కొన్ని చోట్ల సేవ మొదలు పెట్టాను, ఏమైందో ఏమో తెలీదు, ప్రారంభంలో అయితే చాలా గొప్పగా ఉంది, ఇప్పుడు ఎవరూ లేరన్నా, ఒంటరిగా ఉన్నాను, మీ తరపున ఏదైనా ఒక సంఘం ఉంటే నేను నడిపిస్తానన్నా అంటే నేను ఒకటే మాట చెప్పా, నేను నీకు ఎలా తెలుసు అన్న. నేను నీకు ఎలా తెలుసు అంటే యూట్యూబ్లో నేను, క్షమించండి, ఫేస్బుక్లో మీకు నేను ఫాలోవర్స్లో నేను ఒకడినే, మీ ఫ్రెండ్స్లో నేను ఒకడినన్నా, సంగతి డైలీ మీ వాక్యాలు వింటూ ఉంటాను, ఇది సంగతి అన్నాడు. నా ఫోన్ నెంబర్ ఎక్కడంటే దాంట్లోనే తీసుకున్నాను నేను ఫోన్ నెంబర్ కూడా.
ఆ థంబ్నెయిల్ మీద ఉంటుంది కాబట్టి ఆ నంబర్ నేను కనెక్ట్ చేసుకున్నాను, ఇట్లా తీసుకున్నాను అని. సరే, నా వైపు నుంచి కాదు, కానీ నువ్వు ఎక్కడైతే అయిపోయింది అంతా అనుకుంటున్నావు అక్కడే నిలబడాలి. నలుగురు మగపిల్లలు పసివాళ్ళు అన్న ఇది సంగతి. అంటే నువ్వు ఎక్కడైతే అంత అయిపోయింది అనుకున్నావు అక్కడే నిలబడాలా. నీ సొంత గ్రామం కాదు, ఖమ్మంలో నువ్వు సేవ చేయాలి. నువ్వు నిన్ను నిలబెడతాడు దేవుడు. నా వంతు నేను ప్రార్థన చేస్తాను, దిగులు పడమాకని ప్రార్థన చేశాను. ఎందుకు ప్రభు ఈ పిల్లగాడి పరిస్థితి ఇలా అయిందని ప్రార్థన చేస్తే ప్రభు అంటా ఉన్నాడు, సేవకులే దగ్గరుండి మరి ఆ సేవను పాడు చేశారు, ఆ సంఘం ఎదగకుండా చేశారు, ఆత్మలో సంఘంలో చేర్చబడకుండా చేశారు. ఈ జబ్బు అన్యుల్లో కూడా ఉంది. ఈ జబ్బు మా కులానికి సంబంధించిన సేవకుడు సంఘం వర్ధిల్లాలి, ఈ కులానికి సంబంధించిన సేవకుడు అసలు ఇక్కడ సేవే జరగకూడదని కొంతమంది మోతుబరులు, మేధావులు, మేత మేసే మేధావులు, కులగజ్జి తగులుకున్న వాళ్ళు ఇలా సేవను పాడు చేస్తున్నారన్న సంగతి కూడా సన్నిధిలో దేవుని పాసన్నిధిలో మోకరించినప్పుడు దేవుడు తెలియపరిచిన వాడు నాకు తెలుసు. అయినా సరే పొరపాటును కూడా ఈసమంత ద్వేషం, పగ, ప్రతీకారం పెట్టుకొని. ఎందుకంటే 1 కొరింథీ 3:16-17 సాక్ష్యం ఇస్తుంది. ఎవడైతే నా మందిరాన్ని పాడు చేస్తాడో, నువ్వు విశ్వాసి కావచ్చు, పరిచారకుడు కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, సేవకురాలు కావచ్చు, సేవకుడు కావచ్చు, అన్యుడు అయినా సరే, ఎవడైతే నా మందిరాన్ని పాడు చేస్తాడో వాడిని నేను పాడు చేస్తాను. రోకలు, గొవ్వలు, పావురాలను, రోకలు మార్చే బల్లలు, పావురాలు, గొవ్వలు అమ్మే బల్లలు అక్కడ ఉన్నాయి. చండ్రకోల తీసుకొని ఇక ఉరువుతా ఉన్నాడు యేసు ప్రభు. ఎవడ్రా మీరు? నా దేవుని మందిరాన్ని, నా తండ్రి మందిరం ఇది, దేవుని మందిరం సమస్త ప్రజలకు దేవాలయం ఇట్లా ఉంది కదా, పాడు దొంగల గుహగా చేశారని చెప్పని. ఎవడైనా సరే సంఘంలో వ్యాపారం ఇంకా విచ్చలవిడి పనులు చేస్తే ఖచ్చితంగా దొరుకుపడుతుంది, దేవుడే కోపగిస్తాడు. అందుకే రోమా 12:19 ప్రకారం దేవునికి అప్పచెప్పేసి, దేవుడే నాదే సేవ, నేనేమన్నా సిలువెక్కానా, నేనేమన్నా రక్తం కార్చాను, నేనేమో ప్రాణం పెట్టి పునరుద్ధానుడు తిరిగి లేచి ఇదిగో ప్రభువా, ప్రియమైన ప్రజలారా, నా బిడ్డలారా, నేనేం ప్రసంగం చేస్తున్నాను. నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలను బట్టి అనేక జీవితాలు వెలిగించబడుతున్నాయి, కట్టబడుతున్నాయి, కుటుంబాలు ఆశీర్వదింపబడుతున్నాయి.